హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను శివోహం టెంపుల్. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తెగ వైరల్ అయిపోతుంది. ఈ ప్లేస్ ఖచ్చితంగా నేను వెళ్ళాలి, శివయ్య దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను రీసెంట్గా శివోహం టెంపుల్కి బెంగళూరుకి వెళ్ళి రావడం జరిగింది. ఇది బెంగళూరులో ఎక్కడ ఉందంటే ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు, రామగిరి, మురుగేష్ పాల్య ఇక్కడ ఉంది. మనం వెహికల్ తీసుకుని మన ఫ్యామిలీతో కలిసి మనం వెళ్ళిపోతూ ఉన్నాము ఈ మురుగేష్ పాల్యకి, బెంగళూరు సిటీలో. ఓకేనా, మరి కాసేపట్లకి వెళ్ళిపోతున్నాము. అక్కడ విశేషాలు ఏంటి, అక్కడ చరిత్ర ఏంటి, అక్కడ ఈ శివలింగం ఎంత హైట్ ఉంది, అక్కడ చరిత్ర ఏంటి, ఏ సంవత్సరం స్టార్ట్ చేసినది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా, మీకు ఎంట్రెన్స్లో అయితేనే ఇక్కడ శివ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఇది 25 అడుగుల శివలింగం అనమాట. ఇది బెంగళూరు సిటీలోనే చాలా పెద్ద శివలింగం అంట. ఓకేనా, ఇక్కడ మనం బయట ఎంట్రెన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడున్నాము బెంగళూరు శివోహం టెంపుల్. ఓం నమ శివాయ. మీకు మొత్తం చూపిస్తాను, చూడండి. మీకు ఇందాక చెప్పినట్టుగా మనం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చూడండి, లోపల ఆధ్యాత్మికంగా శివయ్య ఫోటోలు, అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలను చూసుకుంటూ చదువుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఈ మార్గం కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా భక్తిమయంతో ఆ శివనామ స్మరణ చేసుకుంటూ ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక విషయాలు చదువుకుంటూ మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో ఫ్రీ దర్శనం ఉంటుంది, అదేవిధంగా స్పెషల్ ఎంట్రన్స్ 150 రూపీస్ టికెట్ ఉంటుంది, అదేవిధంగా 250 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. ఫ్రీ టికెట్ తీసుకుంటే జస్ట్ మన బయట నుంచి చూడొచ్చు అనమాట. అక్కడ కొన్ని మనం స్పిరిచువల్ యాక్టివిటీ ప్యాకేజ్ అని ఉంటుంది అనమాట. ఆ ప్యాకేజ్ ఉన్న టికెట్ కనుక తీసుకున్నట్టయితే ఆ ప్యాకేజీలో 108 మంత్ర జపము, అదేవిధంగా విఘ్నహారం థ్రెడ్, అదేవిధంగా పంచధామ్ యాత్ర, పాలాభిషేకం చేయొచ్చు, జ్యోతిర్లింగ యాత్ర, మిరాకిల్ కాయిన్ ఇస్తారు ఒకటి, దియా, అగరబత్తి, నవగ్రహ పూజ, ఇవన్నీ చేపిస్తారు అనమాట. ఇదే అనమాట టికెట్ వచ్చేసి. దాంట్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ మనం లోపలికి వెళ్ళి చేయొచ్చు అనమాట టికెట్ ప్రైస్ తీసుకుంటే. ఓకేనా, మొట్టమొదటిగా ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి రుద్రాక్షలు ఇస్తారు 108. మనం ఈ విధంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ దాంట్లో వేస్తూ శివనామస్మరణ చేస్తూ జపిస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ ఈ రుద్రాక్షలు. తర్వాత వచ్చేసి అదేవిధంగా మనకు దాంట్లో ఒక థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని కూడా మనం చెట్టుకి ఒక చెట్టు ఉంటుంది అనమాట. మనం మనసులో గట్టిగా ఒక కోరిక అనుకుంటే నెరవేరుతుంది. ఓకేనా, ఇంకా అక్కడ ఇందాక కనిపిస్తుంది చూడు వినాయక స్టాచ్యూ. ఇది వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది, చాలా పొడవుగా ఉంటుంది. 32 ఫీట్ స్టాచ్యూ అనమాట, వినాయక స్టాచ్యూ. ఓకేనా, మీకు ఇందాక చెప్పినట్టుగా మనం థ్రెడ్ ఇస్తారు కదా, ఇక్కడ ఈ విధంగా మనం కట్టి మన కోరికని లోపల అనుకోవాల్సి ఉంటుంది. చాలా మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ యాక్టివిటీస్ వచ్చేసి ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే అనమాట. తర్వాత మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ ఈ యాక్టివిటీ తర్వాత ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా 32 ఫీట్ వినాయక స్టాచ్యూ అనమాట. ఓకేనా, చూడండి అక్కడ నుంచి వీడియో షూట్ చేయడం జరిగింది. ఇక శివయ్య చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు. 65 ఫీట్ శివయ్య స్టాచ్యూ అనమాట. ఇది చాలా అంటే చాలా అతి పెద్దది. ఓకేనా, మీకు మొత్తం నేను వీడియో షూట్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఓకేనా, తర్వాత అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పంచధామ్ యాత్ర, హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్. మనం అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడ చూస్తే కూడా సేమ్ అదే ఫీల్ ఉంటుంది. సేమ్ అక్కడ శివలింగాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఈ పంచధామ్ యాత్రలో అదే విధంగా శివలింగాలు ఉంటాయి. అక్కడ అట్మాస్ఫియర్ కూడా ఆ విధంగా క్రియేట్ చేయడం జరిగింది. సుదూర ప్రాంతం వెళ్ళి చూడలేని వారు ఇక్కడికి వెళ్ళి చూస్తే కూడా ఆ అనుభూతి కలుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ శివలింగం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు చాలా నాకు వెళ్ళడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి శివోహం టెంపుల్ని. అదేవిధంగా ఈ ప్యాకేజీలో భాగంగా 12 జ్యోతిర్లింగాలు కూడా దర్శించుకోవచ్చు అనమాట. ఆ జ్యోతిర్లింగాలు ఏమంటే సోమనాథ్, మల్లికార్జును, మహాకాళేశ్వరు, ఓంకారేశ్వరు, కేదార్నాథ్, భీమశంకర్, విశ్వనాథ్ ఆలయం, త్రయంబకేశ్వర్, బైద్యనాథ్, నాగేశ్వర్, రామేశ్వర్, అదేవిధంగా గుణేశ్వర్. ఇవన్నీ ఇక్కడ ఏ విధంగా అయితే అక్కడ శివలింగాలు ఏవైతే ఉంటాయో అదేవిధంగా ఇక్కడ శివయ్య లింగాలు ఈ విధంగా ఉంటాయి. చూడండి, మీకు అదే చూపిస్తున్నాను. లోపలికి షూట్ చేయడం జరిగింది వీడియో. చాలా అంటే సేమ్ మనం అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళు మనకి ఇక్కడ శివోహంకి వచ్చి ఈ టికెట్ ప్యాకేజ్ తీసుకుని అది ఓన్లీ 150 రూపీస్ 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా సుదూర ప్రాంతం వెళ్ళి చూడలేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే ఆ అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరు ఒకసారి శివయ్య లింగాన్ని అక్కడున్న ఏ దేవుడు అనేది కేదార్నాథ్ ఈ విధంగా కనిపిస్తుంది కదా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు అప్పుడే రియల్గా పోయిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా, తర్వాత ఈ విధంగా ఇక్కడ మనం ఆ టికెట్ ప్యాకేజ్లో ఇక్కడ దీపాలను కూడా వెలిగించవచ్చు అనమాట. ఓకేనా, మనం కూడా దీపాలు వెలిగించడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా దీపాలు వెలిగించి అక్కడ వాటర్ శివయ్య ముందు ఉన్న వాటర్లో వదిలేయచ్చు. అదేవిధంగా కాయిన్ ఇస్తారనమాట. ఈ కాయిన్ ఇది మిరాకిల్ కాయిన్. ఆ కాయిన్తో కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక విధంగా అక్కడ ఉంటుంది కదా ఆ ఎల్లో కలర్లో, దానిపైకి వేయాలన్నమాట, విసిరాలన్నమాట. ఓకేనా,
ఇవన్నీ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ యాక్టివిటీస్ ప్యాకేజీలో భాగంగా చేపిస్తారు. టికెట్ తీసుకోకుండా ఫ్రీగా వెళ్తే జస్ట్ చూసి రావాల్సి ఉంటుందన్నమాట అంతే. అదేవిధంగా ఈ శివోహం చరిత్రలోకి వెళ్తే పూర్వం ఈ శివమందిరంగా పిలువబడే ఈ ఆలయాన్ని ఫిబ్రవరి 26, 1995న శృంగేరి శంకరాచార్యులు ప్రతిష్ఠించినారు. శిల్పి వచ్చేసి కేశనాథ్ అనే శిల్పి రూపొందించడం జరిగింది. దాని తర్వాత 2016లో శివోహంగా దీన్ని పిలవడంగా జరుగుతుంది. శివోహంగా పిలిచిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచిగా డెవలప్ అయింది, జనాలు కూడా ఎక్కువ వెళ్తున్నారు. ఈ విధంగా ఇంకోటి మన టికెట్ ప్యాకేజీలో ఈ విధంగా అగరబత్తులు వెలిగించడము, ఈ విధంగా పూజ చేయడము, ఇందాక జరిగిన శివయ్యకి పాలాభిషేకం చేపిస్తారు. ఇవన్నీ ఓన్లీ టికెట్ ప్రైస్ స్పెషల్ టికెట్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ యాక్టివిటీస్ చేపిస్తారు. ఓకేనా. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనం కాకుండా టికెట్ తీసుకోండి. 150 రూపీస్ టికెట్ అయినా తీసుకోండి, 250 రూపీస్ టికెట్ అయినా తీసుకోండి. చాలా మంచిగా అక్కడ అంత దూరం వెళ్ళినందుకు ఆ శివయ్యని శివనామస్మరణ చేసుకుంటూ, ఆ శివ పూజ చేసుకుంటూ, అవన్నీ జ్యోతిర్లింగాలు పంచధామ యాత్రలు చేస్తే చాలా అంటే చాలా పుణ్యం కలుగుతుందని కూడా పెద్దలు చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ శివోహం టెంపుల్ని దర్శించుకుని అదేవిధంగా శివనామస్మరణ చేస్తూ ఆ శివయ్య ఆశీర్వాదాలు పొందండి. ఓకేనా. థ్యాంక్ యూ.